వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, మేకింగ్ వీడియో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించారు. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజునే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెంకటేష్ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న చిత్రాలు. అలాంటి వెంకీకి అనిల్ తోడవడంతో ఈసారి అంచనాలు పీక్స్కి చేరుతున్నాయి. వెంకీ అనిల్ మార్క్ చిత్రం అని ప్రూవ్ అయింది. తాజాగా ఈ సినిమాకి క్రేజ్ ఎలా ఉందన్నది మరోసారి ప్రూవ్ అయింది. బుక్ మై షో టికెటింగ్ పోర్టల్లో 1,00,000కు పైగా ఆసక్తిని చూపించారు. ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అంటూ ప్రేక్షకులు సినిమాపై తమ ఆసక్తిని వెల్లడించారు. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నట్లు స్పష్టమైంది. సంక్రాంతి సీజన్ రిలీజ్లో ఈ సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సేఫ్ జోన్ చిత్రంగాను సంక్రాంతికి వస్తున్నాం పేరు సినీ మార్కెట్లో బలంగా వినిపిస్తుంది. ఈ సినిమాలోని గోదావరి గట్టు అనే చార్ట్ బస్టర్ పాటతో మ్యూజికల్ ప్రమోషన్లు ప్రారంభమైంది. తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్న విషయం స్పష్టమైంది. గంటల వ్యవధిలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా కథానాయకులుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి 2వ సాంగ్ విడుదల కానుంది. ఈ పాట కూడా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో వెంకటేష్ భారీ విజయాన్ని కొడతాడేమో చూడాలి.